జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, ఇలాంటి ఇప్పుడు ఇందాక ప్రస్తావించినట్టుగా దేవాలయాలు పునరుద్ధరణ అనేది జరగడానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. ఇందాక నేను అన్నటువంటి ఈ స్వయం ప్రతిపత్తి కల్పించడం ద్వారా కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయని ప్రసాద్ గారు చెప్పారు. అలా చేస్తే నష్టాలు ఎక్కువ ఉన్నాయా, లాభాలు ఎక్కువ ఉన్నాయా? అలా చేయడం సాధ్యం అవుతుందా? తమిళనాడు తీసుకుందామండి. తమిళనాడులో చాలా పెద్ద ఇండస్ట్రీస్, మళ్ళీ ఆయన పేరు తీసుకోవాలనుకుంటలేను ఇక్కడ. ఆయన అక్కడున్న ఒక పెద్ద గుడిలో ఉన్న ఒక మేజర్ ఐడల్, అంటే ఒక ఐడల్ని రాత్రికి రాత్రి గాయబ్ చేసి డూప్లికేట్ ఐడల్ పెట్టారు. అది ఎట్లా తెలిసిందంటే ఆ ఐడల్ కూడా దొంగలు కొట్టేశారు. వాళ్ళు ఒరిజినల్ అనుకొని కొట్టేసినప్పుడు అది బయటికి తీసుకెళ్ళినప్పుడు, బయట ఒక ఫారిన్ మ్యూజియం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు ఇది డూప్లికేట్ అని. అప్పుడు మళ్ళీ వాని మీద కేసు పడ్డది, డూప్లికేట్ మళ్ళీ తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పేసి. ఎందుకంటే మన దగ్గర ఉన్న గుడిలో ఉన్న చాలా మటుకు ఐడల్స్, మూర్తులు అన్ని విదేశ మ్యూజియంలో ఉన్నాయి. అది మీరు మీరు న్యూయార్క్ మ్యూజియం చూడొచ్చు, ఆస్ట్రేలియా చూడొచ్చు, జర్మన్ మ్యూజియం చూడొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2004 నుంచి 2014 అంటే మన్మోహన్ సింగ్ యూపీఏ 1 and 2 హయాంలో మనకు 3 మూర్తులు తీసుకొచ్చారండి అబ్రాడ్ నుంచి. చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఈ కేసు ఫైట్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్. దీనికి ఒక టీం ఉన్నారు, ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సింగపూర్లో ఉన్న ఒక టీం ఉంది, మన దగ్గర డాక్టర్ రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ ఆయన ఉన్నారు. ఈ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐడల్ది ప్రామినెన్స్ ప్రూవ్ చేయాల్సి, అంటే మా గుడి నుంచి వెళ్ళింది ఐడల్. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, విలేజ్ దట్ హస్ లాస్ట్ ఇట్స్ ఐడల్ హస్ లాస్ట్ ఇట్స్ సోల్ అని. ఒకసారి ఒక పల్లెటూరు నుంచి ఒక మూర్తిని కొట్టేసిన తర్వాత అది లేదు, లైఫ్ లేదు అక్కడ, అయిపోయింది కథ. మీరు ఇంకొకటి తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ ఆ ఒరిజినల్ పోయింది కదా. సో దాన్ని తీసుకురండి. దాని తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత 2014 నుంచి ఇప్పుడు 2024 దాకా కూడా చెప్పొచ్చు, 23 దాకా కూడా 350 మూర్తులు తీసుకొచ్చాం. దాంట్లో ఒకటి చాలా ప్రామినెంట్, ఒక బుద్ధిస్ట్ మూర్తి అమరావతి నుంచి కొట్టి తీసుకెళ్ళిపోయారు. అది రిటర్న్ తీసుకొస్తే జగన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఢిల్లీలో ఉన్న ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఒక వేర్ హౌస్ ఉంది, ఆ వేర్ హౌస్ లో పడుందండి. అది ఆ వేర్ హౌస్ లో పడింది. ఆలోచించండి, అది తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలండి, అక్కడి దొంగలు కొట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అది బుద్ధిస్ట్. అది చాలా మటుకు చెప్పుకుంటూ పోతే మొత్తం చాలా పెద్ద పురోహితుడు అనమాట. అనురాగ్ సక్సేనా ఆయన పేరు. హీఈస్ వన్ హూస్ కోఆర్డినేటింగ్ ఆల్ దిస్. ఆయన దీని గురించి కేసులు ఫైట్ చేసి దానికి తీసుకొస్తున్నారు ఐడల్స్. ఆయన నాకు చెప్పారు, సురేష్ అది అక్కడ పడుంది, కొంచెం జగన్ గారికి చెప్పండి, అది తీసుకొచ్చి అమరావతిలో పెట్టమని చెప్పండి. దట్ ఈస్ వేర్ ఇట్ వాస్ స్టోలెన్ ఫ్రమ్. సరే, ఇది మనం గుడిల గురించి మాట్లాడుతూ ఇది బాగుంటుందా, సిస్టమ్ బాగుంటుందా అంటే అన్నిట్లో ఉంటారండి. ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు దాకా గ్రీడ్ ఉంటుంది అంటే నేను కాంట్రాక్ట్ పెట్టి ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు, నేను 15 టిన్లు ఆయిల్ తీసుకొస్తే ఎంత కొట్టచ్చు, నేను 100 కిలోలు బియ్యం తీసుకొస్తే గుడికి వస్తే నాకు ఎంత కమిషన్ వస్తాయి, నా ఇంటికి 50 కిలోలు పోతాయి, 100 కిలోలు పోతాయి, ఇదే చూసుకుంటారు చాలా మంది. అది హ్యూమన్ బీయింగ్ గ్రీడ్ ఉంది. మన దేవుడి కోసం చేస్తున్నానని చేయట్లేదు వీళ్ళందరూ, వీళ్ళని నాకేం వస్తుందని చూస్తారు. అది హ్యూమన్ టెండెన్సీ. వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ అంటారు ఇంగ్లీష్. కానీ మన అందరూ మర్చిపోకూడదు ఒక మాట, పైన దేవుడు ఉంటాడు, ఒకరోజు అడుగుతాడు. మీరు అక్కడ వెళ్ళినప్పుడు హిసాబ్ అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఎంత సంపాదించినా కానీ అది తీసుకెళ్ళలేవు పైకి. సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్న, ఇంకోసారి చెప్పారు భూముల గురించి చెప్పారు. ఈ భూములు ఎందుకు ఇచ్చారండి? రాజులు ఇచ్చారు, మహారాజులు అప్పటి టైంలో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ టెంపుల్ కి ఆదాయం లేదు, చాలా తక్కువ ఉంటుండే. సో ఈ పొలాల నుంచి వచ్చే ఆదాయం ఈ గుడికి వస్తుంది అన్నమాట. అది కాన్సెప్ట్ ఉండే. ఇప్పుడు ఏం చేస్తారు, ఉన్నది కూడా కొట్టేశారు మొత్తం. మా ఊర్లో, నా విలేజ్, నేను కేరళ నుంచి త్రిచూర్ టౌన్ నుంచి, మా విలేజ్ కరీంనగర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో కూడల్మాణిక్యం అనే ఒక టెంపుల్ ఉందండి. చాలా ఫేమస్ టెంపుల్, ద ఓన్లీ భరత టెంపుల్ ఇన్ ఇండియా. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆ టెంపుల్లో ఇంకొక దేవుడిని పెట్టలేకపోయారు వాళ్ళు ఇప్పుడు దాకా. ఎన్నో పాత సంవత్సరాలు, చాలా 2000-3000 సంవత్సరాల పాత గుడి అది. అక్కడ గణేష్ పెట్టలేవు, ఒక తులసి చెట్టు కూడా పెట్టలేదు. అంత పవర్ఫుల్ దేవుడు ఈ సిట్టింగ్ దేర్ ఇన్ సైడ్ భరత. ఆ టెంపుల్ కి ఇండియాలో అన్నిటికంటే పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ ఉండే, 75,000 హెక్టార్లు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 100 ఏకర్లు కూడా లేవు, మొత్తం కొట్టేశారు. ఆ కేసులు ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు టిఆర్ రమేష్ గారు కేరళ హైకోర్టులో ఫైట్ చేస్తున్నారు. అందరు వచ్చిన గవర్నమెంట్లు అందరికీ లీజులు ఇచ్చుకుంటూ పోయారు, కాలేజీలకి, వాళ్ళకి, వీళ్ళకి. అంటే బెస్ట్ పార్ట్ ఇస్ హిందూ కాలేజెస్కి ఇవ్వలేదు, మైనారిటీ కాలేజెస్కి ఇచ్చారు. ఆలోచించాడు. ఇది వీళ్ళది అనమాట. 99 సంవత్సరాలకి లీజు అంటే అది ఎప్పుడు రాదు, రిటర్న్ ఇంకా రాదు. సో దీస్ మెయిన్ థింగ్ అంటే పొలాలు ఏమవుతుందంటే సార్ చెప్పినట్లు, అది ఏ రోడ్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, అది ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, వీళ్ళు ఫస్ట్ పట్టాలు ఇవ్వాలంటే అది ఇచ్చేస్తారు. ఎందుకండి దేవుడికి ఉన్న భూమి దేవుడిది,
వక్ఫ్ లో ఏముందండి రూల్? ఒకసారి అల్లాకి ఇచ్చిన తర్వాత అది మీరు రిటర్న్ తీసుకోలేరు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ రూల్ ఇస్ దాట్. ఒక్కసారి ల్యాండ్ ఆ భూమి అల్లాకి ఇచ్చేసిన తర్వాత అది తిరిగి తీసుకోలేరు మీరు. అది రూల్. మనం కూడా రూల్ పెట్టుకుందామండి, మన దేవుడికి ఇచ్చిన ల్యాండ్. కానీ మన దగ్గర ఏమవుతుందంటే వచ్చే ఇక్కడే మీరు అడిగిన దాన్ని అడ్మినిస్ట్రేటర్స్, అక్కడున్న అడ్మినిస్ట్రేటర్స్ ఏం చూస్తున్నారు, మా గుడికి ఒక 5,000 ఏకర్లు భూమి ఉంది కదా, నేను కూడా ఒక 20 ఏకర్లు కొట్టేస్తే నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాను, లేకుండా అమ్మేసుకుంటాను. అది ఇది సెల్ఫిష్ మోటివ్. దాంట్లో ఏం చేస్తున్నారు, మిగతా భూమిని కూడా పోతాయి. సో మన దగ్గర కూడా తప్పులు ఉన్నాయి, లేదని కాదు. కానీ అందరు దొంగలని చెప్పలేము. చాలా మంది నిజాయితీగా పనిచేస్తున్నారు, మంచిగా పనిచేస్తున్నారు. దానికి గవర్నమెంట్ సూపర్విజన్ అక్కర్లేదు. ఫస్ట్ థింగ్ చేయాల్సింది అంటే మనం డిమాండ్ చేయాల్సి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ని బర్ఖాస్తు చేసేయాలి. అంటే దట్ షుడ్ బి రిమూవ్డ్. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఒక సెక్యులర్ కంట్రీలో ఉండకూడదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండడానికి మీ క్రిస్టియన్ బాడీని మెయింటైన్ చేయడానికి ఏదైనా బోర్డు ఉందండి? లేదు కదా. మీరు మైనారిటీ వక్ఫ్ బోర్డ్ అంటారు. ఈ డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలా? దిస్ షుడ్ బి ఛాలెంజ్డ్. ఎందుకంటే ఏం చేస్తారు ఎండోమెంట్స్? వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేది మొత్తం గుడ్ల నుంచి గుంజుకుంటున్నారు. ఎందుకు? అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి జీతం ఇవ్వడానికి. ఎందుకంటే అది మేమెందుకు వేయాలండి జీతం? గుడ్లు ఎందుకు వేయాలి జీతం? అది మెయిన్ పాయింట్ అన్న. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది తీసేయాలి ఫస్ట్. అది తీసిన తర్వాత అక్కడి నుంచి మొదలైతే క్లీనప్ మన గుడిలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.